కథను వినబోయే శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దవనం. పూర్వం ఓడ్ర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాజకార్యాలు మించిపోతున్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగులతో సహా పాదచారి అయి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళేవాడు. నివేదన అయి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులు ఇచ్చే ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడి గోపురం వద్దనే అర్చకులలో ఒకటి ఎదురై, ప్రభు, ఈ రోజున స్వామివారి ఆరాధన, మహానైవేద్యం, నీరాజనం ముగియటానికి కొంతసేపు అవుతుంది. ఈలోగా ఏలిన వారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు సరే అంటూ ప్రధానిని, ఉద్యోగులను, మిత్రులను వెంటపెట్టుకుని మండపం ప్రవేశించాడు. ఆ వేళకి అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటి పొండయ్యా అని అర్చకుడు వాళ్ళని లేవగొట్టబోయాడు. అది చూసి రాజు, వద్దు వద్దు, వాళ్ళని ఆడుకొని అన్నాడు. వాళ్ళు పందాలు వేస్తున్నారు, ఓడుతున్నారు, నెగ్గుతున్నారు. ఓడిన వాళ్ళు ఏడుస్తున్నారు, నెగ్గిన వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇదంతా రాజు వేడుకగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలని అనిపించింది. మంత్రిని, సేనాపతిని, పురోహితుడిని కూడా ఆటలో దింపి రాజు పందాలు వేయటం మొదలుపెట్టాడు. కాసేపటికల్లా జూదంలో రంజు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మరిచాడు. అవతల మహానివేదన పూర్తి అయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువుల వారు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు అని కబురుపై కబురు వచ్చింది. కానీ మహానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనే లేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి ఆ తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు. రాజుగారు ఎంతకు లేవకపోవటం, భక్తులంతా కనిపెట్టుకుని ఉండటం చూసి అర్చకులు మండపం వద్దకే ప్రసాదం పట్టుకువచ్చి, ప్రభు, భగవత్ ప్రసాదం అన్నారు. ఆట మజాలో ఉన్న ప్రభువు కుడిచేతితో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరగకుండానే ఎడం చేయి చాపాడు. ఎడమ చేతిలో ప్రసాదం ఉంచడం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మరో గంటసేపు ఆడేసరికి జూదం మీద రక్తి తగ్గిన రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞాపకం వచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానివేదన కానేలేదా? తలుపులు తీయలేదా అని అడిగాడు. జరిగిన సంగతి అంతా చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. రాజుగారికి కలలో నుంచి మెలకువ వచ్చినట్టయింది. అయ్యో, ఎంత పాపం చేశానో! పరమ పవిత్రమైన మోక్షప్రదమైనటువంటి భగవత్ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకొన్నానే, సోమరసాన్ని ఉపేక్షించి సురాపాను ఆపేక్షించినట్లు అయింది నా పని. ఎంత పాపం చేశాను అని గుండెలు బాదుకొని దుఃఖించడం మొదలుపెట్టాడు. ఆయనను చూసి అంతా నివ్వెరపోయారు. చనువుగల మంత్రి ఒక ఆయన రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మన స్వామి దయాళువు, ఈ చిన్న అపరాధాన్ని క్షమించకపోడు, రండి దర్శనం చేసుకుని మరీ వెడదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకుని వెళ్ళాడే కానీ ఆయన మనసులో లేదు. హృదయంలో ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనట్టు అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకంతకు ఎక్కువ గాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జూదమాడిన పాచికలు పాములాగా మిలమిలలాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి. తను చేసిన మహాపరాధం మరపురాక గుండె మీద సుత్తి దెబ్బల్లాగా కొడుతున్నాయి. ఇక ఆనాడు జూదపు ఆటలో మురిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమ చేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజు తాను చేసిన పని తనకే రోతగా అనిపించింది. స్వామి పట్ల ఇంతటి మహాపచారాన్ని తలచిన ఈ ఎడమ చేతిని నరికి పారవేయటమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు. అయితే తనకు తానే ఈ పని చేసుకోవడం అసాధ్యం కనుక ఇందుక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు. ఒక రాత్రి మంత్రిని పడక గదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ళ నుంచి నాకు అర్ధరాత్రి వేళ భూతం ఏదో వచ్చి కిటికీలోంచి చేయి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది కనుక దాని పీడ మీరు వదిలించాలి. నేను ఈ రాత్రి పక్క గదిలో పరుంటాను. నువ్వు ఇక్కడ మెలకువగా ఉండి కాచుకుని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చేయి పెట్టడంతోనే నీ కత్తితో ఆ చేయిని నరికి పారేసేయి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలోంచి కత్తి తీసి పట్టుకుని కాచు కూర్చున్నాడు.
ఒక రాత్రి వేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రావటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్త కాలంలో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్క తెగిపడ్డ జటాయువుకు మళ్ళీ కూలబడిన రాజేంద్రుడే కనపడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభు, ఇదేమిటి, నా చేత ఇటువంటి మహాపరాధం చేయించారెందుకు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనీయక చిరునవ్వుతో, అపరాధం కాదో, ఈ ఉపకారమే చేశావు. ఆ జగన్నాథ స్వామే నీ రూపంలో నాకు ఈ ప్రాయశ్చిత్తం సిద్ధింపజేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెత్తిని వాడి మళ్ళీ దుర్మార్గుణ్ణి, ద్రోహిని, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టూ మూగారు. చిరునవ్వుతోనే రాజు జరిగిందంతా చెప్పాడు. గదిలో తెగి ఉన్న ప్రభువువారి ఎడమ చేతిని ఒక ముత్యాల పల్లకిలో పెట్టి భజంత్రి మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయం గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక రాజు, స్వామివారి అపచారం చేసిన నాకు ఇక ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకెళ్ళి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తారో కనుక్కొచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞ శిరసావహించి పల్లకిని లోపలికి తీసుకువెళ్ళి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం అవి జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడి చేతితో పాటు ఎడంపక్క వేలాడుతున్న మొండి చేయి కూడా చాచి దోసిలి పట్టబోయాడు. అందరూ ఆయన మొండి చేయి చూసి పాపం అని నిట్టూరుస్తూ సానుభూతి కనపరిచారు. కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే మొండిగా ఉన్న ఆ ఎడం చేయి కాస్త ఇట్టే మొలుచుకొచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవడానికి వీలయ్యేటట్లుగా రాజుకి దోసిలి ఏర్పడింది. అక్కడ మోగిన భక్తులు, సాధులు అంతా హర్షధ్వానాలు చేసి, మహారాజా, ఇంకా శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేసరికి మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకీలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది కనుక దుర్గంధం కొడుతూ ఉండవలసినది. కానీ వింత, ఆ చెయ్యి మంచి సువాసన గల ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికి దాని విత్తనాలు పడి ఆ వనమంతా ఆ మొక్కల మయమైపోయింది. దశ దిశల నుంచి వచ్చిపోయే భక్తులు అంతా ఆ మొక్కలు తమ గ్రామాలకు పట్టుకుపోయి అక్కడ నాటుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామి వారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది. కథ సమాప్తం.